తెలుగుదేశానికి దూరం అవ్వడం ప్రారంభించడమే ఒక రకంగా తెలుగుదేశానికి మైనస్ అయింది. ఆ కాపు సామాజిక వర్గానికి అంతకుముందు లీడర్ లేడు. ఒకప్పుడు రంగా, మధ్యలో చిరంజీవి. ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గం తర్వాత ఓన్ చేసుకుంది ఈయన్నే. ఆ ఓన్ చేసుకున్న దాన్ని ఈయన క్యాష్ చేసుకోగలిగారు. కాబట్టి ఇక్కడ కాపులకి ఉన్న ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే కమ్మవాళ్ళు పవర్ టేకప్ చేసినప్పుడల్లా కాపుల్ని తొక్కేస్తుంటారు అన్నటువంటి ఆ ఫీలింగ్ రానియకుండా అప్పుడు కాపులకి మంత్రుల పదవులు ఇచ్చారు, చంద్రరాజప్పకి ఇచ్చారు, అట్లాగే ఒకప్పుడు గంటా శ్రీనివాసరావుకి మంచి విలువ ఇచ్చారు, అనేక మందికి ఇచ్చుంటారు. కానీ ఈ మనకి తరతరాలుగా ఈ 3-4 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు కాంబినేషన్ ఫైట్ రావడం వలన ఎంత చేసినా వాళ్ళకెవడికి ఎత్తే ఏంటంట అనే ఫీలింగ్ తప్పించి వాళ్ళు కాపు నాయకులే కదా, కాకపోతే రాష్ట్ర వ్యాప్త నాయకులుగా ఎమర్జీ కాల. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా కూడా ఒక వ్యతిరేకత ఉంటూ వచ్చింది. అలాగని కాపులు ఏం తెలుగుదేశాన్ని వదిలిపెట్టలేదు. కాపులు ఓసారి తెలుగుదేశానికి వేసారు, ఓసారి కాంగ్రెస్కి వేయబట్టినే కదా గెలుస్తూ వచ్చింది. అలాంటి కాపులు ఓన్ చేసుకోవడం ప్రారంభించింది చిరంజీవి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్. మొదట ఓన్ చేసుకోవాలా, మొన్నటిసారి ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఓన్ చేసుకున్న కాపులకి గౌరవం ఇచ్చినట్టు కనబడితే భవిష్యత్తులో మనతో నెగిటివ్ రాదు అన్నటువంటి ఉద్దేశంతో అంగవీటి రాధాని పార్టీలో ఉంచుకోవడం కావచ్చు, ఈవెన్ మళ్ళీ అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఇతను ఫీల్ అవుతాడని ఈయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ప్లస్ అన్ని ఇచ్చారు.